సినీ హీరో శ్రీతేజ్ పై కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. శ్రీతేజ్ పై కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో గతంలోనూ ఓ కేసు నమోదైంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ భార్యతో శ్రీతేజ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపణలొచ్చాయి. ఈ విషయం తెలిసి వివాహిత భర్త గుండెపోటుతో చనిపోయాడు. ఈ ఘటనలోనూ శ్రీతేజ్ పై మాదాపూర్ లో కేసు నమోదైంది. సినీ హీరో శ్రీతేజ్ పై కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. శ్రీతేజ్ పై కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో గతంలోనూ ఓ కేసు నమోదైంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ భార్యతో శ్రీతేజ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపణలొచ్చాయి. ఈ విషయం తెలిసి వివాహిత భర్త గుండెపోటుతో చనిపోయాడు. ఈ ఘటనలోనూ శ్రీతేజ్ పై మాదాపూర్ లో కేసు నమోదైంది. సినీ నటుడు శ్రీతేజ్ పై కూకట్పల్లిలో కేసు నమోదైంది. మరిన్ని వివరాలు మా క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, సినీ నటుడు శ్రీతేజ్ పైన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. ఇతని పైన బిఎన్ఎస్ యాక్ట్ 69-115-2-13-18 కింద కూడా కేసు నమోదు చేసి ప్రస్తుతం పోలీసులు కూడా విచారణ జరుపుతున్నారు. అయితే గత కొంతకాలంగా ఒక వివాహేతర సంబంధం పెట్టుకోవడం జరిగింది. ఒక పెళ్లైనటువంటి మహిళతోటి ఇతను వివాహేతర సంబంధం పెట్టుకొని ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. దీంతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ కూడా బాధితురాలు కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడంతో ఆమె ఇచ్చినటువంటి కొన్ని ఆధారాలను బేస్ చేసుకొని కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. అయితే ఆల్రెడీ వివాహమైనటువంటి మహిళతోటి వివాహేతర సంబంధం తెలుసుకున్నటువంటి భర్త గుండెపోటుతో కూడా మృతి చెందడం జరిగింది. అతను హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఒక మంచి పొజిషన్ లో ఉన్నటువంటి ఆఫీసర్. తను చనిపోయిన తర్వాత కూడా వీరిద్దరూ కలిసి సహజీవనం చేశారు. మరోవైపు పెళ్లి చేసుకోవాలని కూడా ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా తనను వదిలేశాడు, తనను మోసం చేశాడు అంటూ కూడా ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ లో కూడా ఉంది. గతంలో ఇతని పైన మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. మాదాపూర్ పోలీసులు కూడా అప్పట్లో దీనిపైన విచారణ జరిపిన తర్వాత వీరు పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అక్కడ కేసు నమోదు చేయలేదు. మరోసారి అతను మోసం చేయడంతో ప్రస్తుతం కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో ఆమె కంప్లైంట్ చేయడంతో కూకట్పల్లి పోలీస్ స్టేషన్ కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం బడా సినిమాలో శ్రీతేజ ఇతను నటిస్తున్నాడు. గతంలో రామ్ గోపాల్ వర్మ నిర్మించినటువంటి చిత్రాల్లో కూడా ఇతను చాలా కీలక పాత్ర పోషించడం జరిగింది. శ్రీతేజ్ పైన ఇప్పటికే బిఎన్ఎస్ 69 ప్రకారం కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. పోలీసులు కూడా విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పారు. కానీ ఇంకా అతను విచారణకు హాజరు కాలేదు. మరి చూడాలి ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. విజయ చంద్రిక. ఓకే ప్రవీణ్, థ్యాంక్ యూ.